ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనము. మన పరలోకపు తండ్రి అయిన దేవుడు ఆయన బిడ్డలమై ఉన్న మనకు దేవుడు మనం ఏదైతే అడుగుతూ ఉన్నామో అడిగిన దానికంటే ఎక్కువ రెట్టింపైన ఈవులను మనకి ఇవ్వటానికి దేవుడు ఎంతో ఇష్టంగా ఉన్నాడు, ఎంతో సిద్ధంగా ఉన్నాడు కూడా. దేవుడు మన పట్ల ఎంత ప్రేమను చూపిస్తున్నాడు అంటే ఆయన ప్రేమకు సాటి లేనే లేదు. ఈ లోకంలో ఉన్న మనుషులకు ప్రేమకు అది స్వార్థపూరితమైనది. కానీ మనం ఏదన్నా అడిగినప్పుడు వారికి మన దగ్గర నుంచి ఏదన్నా అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనతో స్నేహం చేయటము లేదా మనతో మాట్లాడటము, అలా వారికి ఉన్నటువంటి అవసరతను బట్టి మనతో ఉంటారు. కానీ మన పరలోకపు తండ్రి అయిన దేవుడు ఆ యొక్క ప్రేమ అగాపే ప్రేమ, అది నిస్వార్థపూరితమైనటువంటి ప్రేమ. ఎందుకంటే ఆయన మన తండ్రి అయి ఉన్నాడు కనుక మనం ఆయన కుమారులము కుమార్తెలమై ఉన్నాము కనుక మొత్తముగా ఆయన బిడ్డలము మనము. కాబట్టి ఆయన మనల్ని నిందించినా లేదు మనల్ని శిక్షించినా, మనం తప్పు చేసినప్పుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు కొన్నిసార్లు. అలాగే మనం మంచి పనులు చేసినప్పుడు కూడా ఆయన మనకి ప్రేమను చూపిస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే మనకున్నటువంటి క్రియా ఫలాన్ని బట్టి ఆ యొక్క ఈవులు అనేది నీకు రావటం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు ఏదైతే అడుగుతున్నావో నీ తండ్రిని, పరలోకపు తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు ఏదైతే అడుగుతున్నావో అడిగిన వాటన్నిటికంటే అత్యధికముగా దేవుడు నీకు ఇస్తాడు, ఇచ్చి ఉన్నాడు కూడా, ఇంకా ఇస్తాడు కూడా. అయితే మరి దేవుని బిడ్డలై ఉన్న నీవు, దేవునికి కుమారుడు కుమార్తె అయిన నీవు మరి ఆయనను పోలి నువ్వు నడుచుకుంటున్నావా? ఒక గొర్రెల కాపరి, ఆ యొక్క గొర్రెలన్నీ కూడాను ఆయన స్వరాన్ని వింటాయి, ఆయన ఏ చెప్తే అది వింటాయి. లేదు ఒక తండ్రి మాట బిడ్డలు వింటారు, ఒక తల్లి మాట బిడ్డలు వింటారు. ఈ విధముగా మరి ఈ లోకంలో ఉన్న వారందరికంటే ఆయన గొప్పవాడు, అందరికీ తండ్రి అయి ఉన్నాడు. మరి ఆ తండ్రికి బిడ్డలమై ఉన్న మనము మరి ఏ విధంగా దేవుని మాట వింటున్నాం? నీవు దేవుని మాట విని దేవునికి లోబడి ఆయనకి ఇష్టానుసారంగా నీవు జీవించిన వేళ దేవుడు ఈరోజు నీతో చెప్తున్నటువంటి మాట, నీవు అడిగిన దానికంటే శ్రేష్టమైనటువంటిది, అత్యధికమైనటువంటిది దేవుడు నీకు ఈవులను నీ అవసరతలను తీర్చునుగాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము యేసయ్య. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు స్తోత్రము నాయన. పరిశుద్ధాత్మ దేవ, ఈ యొక్క అరుణోదయ ఉదయమున ప్రతి ఒక్కరి మీద మీ యొక్క దర్శించమని వేడుకుంటున్నాం, మీ వెలుగును చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన మీరు మాకు తండ్రి అయి ఉన్నందుకై మేము ఎంతో ధన్యులమై ఉన్నాము యేసయ్య. తండ్రి, అటువంటి ధన్యతను ఎంతో మందికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం. మిమ్మల్ని ఆశ్రయించిన వారిని నీవు ఎన్నటికి త్రోసివేసి వాడువు కాదు తండ్రి. మనుషులైతే త్రోసేస్తారేమో గాని దేవా అని తండ్రి అని అడిగిన వారిని నీవు అక్కున చేర్చుకుంటావు కదయ్యా. అట్టి ఆదరణ, ప్రేమ, తండ్రి ప్రేమను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం స్వామి. దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించయ్యా. బలహీనలకు బలం చేకూర్చమని వేడుకుంటున్నాము తండ్రి. సహాయం చేయండి నాయన. నీ పేరట ఏది అడిగినా కూడా, తండ్రి పేరట ఏది అడిగినా కూడా నువ్వు ఇస్తా అన్నావు కదా తండ్రి. నాయన ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. ఎంతమంది వివాహాలు జరగవలసి ఉంటుండగా మీ చిత్తం అయితే ఒక సంవత్సరంలో వారికి నూతన భాగస్వామితో వారు మీరు ఐక్యపరచండి, జతపరచండి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి నాయన. యేసు నామమును అడుగుతున్నాం నాయన. సహాయం చేయండి తండ్రి. మరి పరీక్షలకు వెళ్తున్న వారికి వారికి మంచి జ్ఞానంతో నింపి విజయం చేకూర్చండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు స్తోత్రము యేసయ్య. సహాయం చేయమని వేడుకుంటున్నాం. తన కుటుంబాల్లో శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని
వేడుకుంటూ నా తండ్రి ఇక ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.